ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది ఏదన్నా వస్తువులు కొనే వాటిలో కావచ్చు, లేకపోతే అమ్మే వాటిలో కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో కూడా చాలామంది దగ్గర మోసపోతుంటారు, తర్వాత బాధపడుతుంటారు అన్నమాట. ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి జ్ఞానమునిచ్చి ఎలాంటి పరిస్థితులు కూడా మోసపోకుండా వారి చేయి బట్టి దేవుడి నడిపించేలా కూడా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీరు అనంత జ్ఞాని తండ్రి. నేను ప్రభా, ఈ లోకంలోనే తండ్రి, ఈ విశ్వంలోనే మీ అంత జ్ఞానవంతుడు ఎవ్వరు లేరు తండ్రి. మిమ్మల్ని మించిన దేవుడు ఎవ్వరు లేరు. అందుని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవా ఏదన్నా వస్తువులు కొనే విషయం కావచ్చు, అమ్మే విషయం కావచ్చు, ఇంకా వేరే విషయాల్లో కూడా చాలా వాటిలో మోసపోతుంటారు. ఫ్రెండ్స్ కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఇట్లా చాలామంది దగ్గర మోసపోతుంటారు. అలాంటి వారి నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలా అనేక రకాల వాటిలో మోసపోతున్న స్థితిలో ఉంటున్నారు, మోసపోయిన స్థితిలో ఉంటున్నారు, దయవుంచి వారిని ఆదరించండి. వారిని ప్రభా ఆ మోసపోయిన స్థితిని బట్టి మరింతగా దీవించి ఆశీర్వదించండి. ఎవరి చేత అయితే మోసపరచబడ్డారో వారిని మీరు హెచ్చరించండి తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వీరు మరలా తిరిగి ఇంకా అనేక వాటిలో మోసపోకున్నట్లుగా వీరికి జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని, వివేచన మీరు దయచేయండి. మీరే చేయబట్టి నడిపించండి. మనుషులుగా చాలా వాటిలో ఎంత నమ్మినప్పుడు కూడా కొన్ని వాటిలో మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేయబట్టి మీరే నడిపించి అక్కడ ఏ ఒక్కరు కూడా మోసపోకుండా మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఇలా మోసం చేసే వాళ్ళని కూడా మీరు హెచ్చరించి వారిని కూడా సరిచేయండి తండ్రి. కృప చూపమని ప్రార్థిస్తూ మరొకసారి ఎంతమంది మోసపోయి ఉంటున్నారో వారందరిని ఆదరించి దేవా వారికి సహాయం చేయమని, వారు కోల్పోయిన దానికి మీ చిత్తమైతే రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, తోడున్నమని దయచూపమని, కృపను అందించమని సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్.